కర్ణాటకలో జరిగిన ఒక ఘటన దేశాన్ని షాక్కు గురిచేస్తోంది. ప్రముఖ వైద్యుడు డాక్టర్ కిరణ్ హొన్నన్నవర్ను అత్యంత దారుణంగా హత్య చేయగా 8 ఏళ్ల కుమారుడిపై కత్తితో దాడి జరిగింది. ఈ కేసులో కిరణ్ భార్య డాక్టర్ ప్రియాంకనే ప్రధాన నిందితురాలుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఈ ఘటనలో అందరినీ విస్మయానికి గురిచేసిన అంశం ఒక్కటే. భర్త మృతదేహం రక్తపు మడుగులో పడి ఉన్నా కుమారుడి పక్కనే ఎలాంటి ఆందోళన లేకుండా ఆమె ప్రశాంతంగా మొబైల్ ఫోన్ స్క్రోల్ చేస్తూ కనిపించడం. అసలు ఆ ఇంట్లో ఏం జరిగింది? ఈ దారుణానికి దారి తీసిన పరిస్థితులేంటి? కర్ణాటకలోని ధార్వాడలో ఈ దారుణం వెలుగుచూసింది. అనస్థీషియా వైద్యుడిగా పనిచేస్తున్న డాక్టర్ కిరణ్ హున్నన్వర్ తన భార్య ప్రియాంక 8 ఏళ్ల కుమారుడితో కలిసి అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. అయితే బుధవారం కుటుంబ సభ్యులు ఇంటికి వెళ్లి చూడగా కిరణ్ రక్తపు మడుగులో కనిపించగా కుమారుడు తీవ్ర గాయాలతో పడి ఉన్నాడు. అయితే అక్కడే మంచంపై ప్రశాంతంగా పడుకుని మొబైల్ ఫోన్ చూస్తున్న ప్రియాంకను చూసి అంతా షాక్కు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మొదట బాలుడు చనిపోయాడని భావించిన పోలీస్ కమిషనర్ ఎన్ శశికుమార్ బాలుడు ఇంకా శ్వాస తీసుకుంటున్నట్లు గుర్తించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడికి చికిత్స కొనసాగుతోంది. ప్రాథమిక దర్యాప్తులో ఘటన జరిగిన సమయంలో ఇంట్లో భర్త, భార్య, కుమారుడు మాత్రమే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బయట వ్యక్తులు ఇంట్లోకి వచ్చిన ఆనవాళ్లు లేవని అధికారులు తెలిపారు. మంగళవారం రాత్రి, బుధవారం ఉదయం బంధువులు ఫోన్ చేయగా కిరణ్ విశ్రాంతి తీసుకుంటున్నాడని, తర్వాత డ్యూటీకి వెళ్లాడని ప్రియాంక చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. కుటుంబ సభ్యులు అనుమానం వచ్చి ఇంటికి చేరుకునేసరికి అసలు విషయం బయటపడింది. భర్త మృతదేహం పక్కనే గాయాలతో కుమారుడు ఉండగా ప్రియాంక మాత్రం ఎలాంటి ఆందోళన లేకుండా మొబైల్ ఫోన్ చూస్తూ కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు అసలు కారణం ఏంటి, ఘటన ఎప్పుడు జరిగింది అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.